యోసేపు తన కన్న తండ్రి చేత ప్రేమించబడ్డాడు, పరలోకపు తండ్రి చేత ప్రేమించబడ్డాడు. యోసేపు చిన్నతనము నుండి కూడా అరమరకలు లేని బ్రతుకు బ్రతికాడు. తండ్రి ఇంటిలో ఒక రకంగానే ఉంది బుద్ధి, పోతీఫర్ ఇంట్లోకి వెళ్ళినా ఒక రకంగానే ఉంది, నీళ్లు లేని గోతులో పడినా ఒక రకంగానే ఉంది, ఇప్పుడు సరసాల్లోకి వెళ్ళినా కూడా అదే రకంగా ఉంది. టోటల్ గా చెప్తుంటే తన చిన్నతనము నుంచి మాలిన్యమంటని పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ, దేవుని కొరకే జీవిస్తూ, దేవుడే సర్వస్వం అనుకొని, దేవుడు ఇచ్చిన కృపను చేతబట్టుకొని, దేవుడు ఇచ్చిన దర్శనమును, దేవుడు ఇచ్చినటువంటి స్వభావమును చేతబట్టుకొని, తన జీవిత కాలమంతా మలినమంటని ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన వ్యక్తిగా తన జీవన విధానాన్ని కొనసాగిస్తే, ఆ పరలోకపు తండ్రి మనస్సు పెట్టుకొని 11వ వాడైన యోసేపుకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు.